రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. 1.32 కోట్లతో కార్గిల్ చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అమృత్ 2 పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవసరమైతే నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేసేలా కేంద్రాన్ని కోరతామని బండి సంజయ్ తెలిపారు. అమృత్ నిధులతోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కార్గిల్ లేక్ పనుల ప్రారంభోత్సవాన్ని ఈరోజు చేయడం జరిగింది. అది 1,32,00,000తోని పూర్తిగా ఈ కార్గిల్ చెరువు కట్ట యొక్క పునరుద్ధరణ, సుందరీకరణ, దాంతోపాటు దీని ఒక డ్రైన్ వాటర్ వస్తా ఉన్నది. దాన్ని కూడా డ్రైనేజ్ వాటర్ రాకుండా దాన్ని కూడా బయట తరలించడానికి ప్రత్యేక డ్రైనేజ్ కూడా కట్టడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, దాని ద్వారా ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా, సిరిసిల్ల మున్సిపాలిటీ కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా కాలక్షేపం కోసము వీకెండ్స్ టైంలో వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కాలక్షేపం కోసం ఈరోజు ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కోసం అమృత్ నిధుల ద్వారా 1,32,00,000 ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. ఇన్ టైం లోపల పూర్తి చేయాలి, క్వాలిటీగా పనులు చేయాలని చెప్పి సంబంధిత అధికారులు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే కేంద్రం అమృత్ నిధులు ఇచ్చింది. ఇవాళ ఈ ప్రాంతంలో అమృత్ టైం ప్రకారం ఖర్చు చేసే ప్రయత్నం చేస్తలేరు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం